ఉత్తరప్రదేశ్లో టాటూ వేయించుకున్న కారణంగా ఒక మహిళకు హెచ్ఐవి వచ్చింది. అదేంటి, నిజంగా టాటూస్ వేయించుకుంటే హెచ్ఐవి వస్తుందా? న్యూటన్ పేరు వినగానే గ్రావిటీ గురించి, లా ఆఫ్ మోషన్స్ని కనిపెట్టిన శాస్త్రవేత్త అని మనం అనుకుంటాం. కానీ ఈ న్యూటన్ తను కనిపెట్టిన చాలా విషయాల్ని మన ఇండియా నుంచి కాపీ కొట్టాడు. ఈ విషయాన్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు, ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే నార్త్ కొరియాలోని కిమ్ జాంగ్ ఉన్ తన సైనికుల్ని రష్యా తరపున యూక్రెయిన్తో యుద్ధం చేయమని పంపించాడు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రీసెంట్గా ఒక వ్యక్తికి హెడ్ మసాజ్ చేయడంతో హార్ట్ అటాక్ వచ్చింది. అదేంటి, హెడ్ మసాజ్ చేస్తే హార్ట్ అటాక్ వస్తుందా అంటే ఎస్, అది ఎలాగో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ నిమిషాల్లో 43 లక్షల రూపాయలు కోల్పోయింది. ఆన్లైన్లో స్కాములు చేసేవాళ్ళు కొత్త కొత్త ఐడియాస్తో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఒకరోజు ఈమెకి ఒక వ్యక్తి వీడియో కాల్ చేసి, నేను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. మీ ఫోన్ పైన 17 క్రిమినల్ కేసులు ఛార్జ్ అయ్యాయి. మీ ఫోన్ నంబర్తో 6 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ చేసినట్టుగా మాకు కేసు అందింది. వెంటనే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేయాలని చెప్పి బెదిరించాడు. ఈ స్కామర్ పోలీస్ డ్రెస్ వేసుకొని ఉండడంతో పాపం ఆ మహిళ నమ్మేసింది. నేను ఏ తప్పు చేయలేదు, ఇదంతా అబద్ధమని ఆమె చెప్తుంటే ఈ స్కామర్ మెల్లగా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, కానీ ఈ 17 కేసులు మీ పైనుంచి తొలగించాలి అంటే ప్రజెంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు అంతా తీసి మేము ఇచ్చే ఈ ఆర్బీఐ వెరిఫైడ్ అకౌంట్లో వేయండి అని కన్విన్స్ చేశాడు. పాపం ఆ మహిళ గుడ్డిగా వారిని నమ్మేసి ఆమె బ్యాంక్లో ఉన్న డబ్బంతా తీసి 43 లక్షల రూపాయలు ఈ స్కామర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బులు స్కామర్ అకౌంట్లో పడిన వెంటనే వాడు ఫోన్ కట్ చేసి మళ్ళీ కనిపించలేదు. ఇలా కేవలం ఈ ఒక్క మహిళతోనే కాదు, చాలా మందితో జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లేదా పోలీసులు ఫోన్ చేసి ఊరికే బెదిరిస్తే భయపడకండి. 99% ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ మీకు ఫోన్ చేసి ఇలా బెదిరించరు, డబ్బులు అడగరు. అలా చేసే వాళ్ళు స్కామర్స్ మాత్రమే. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చేలాగా ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. ఇలాంటి కాల్స్ మీలో ఎవరికైనా వచ్చాయా? కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళను చూడండి. చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తుంది కదూ, కానీ కాదు, ఈమె ఒక పెద్ద కిలాడి. విషయం ఏమిటంటే ఈమెకు ఒక వ్యక్తితో పెళ్ళైంది, కానీ పెళ్లికి ముందే ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు భర్తతో ఉండి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. దాంతో ఈ అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతుర్ని తన భర్తే చంపేశాడు అని ఆ అమ్మాయి భర్త పైన, అతని తల్లిదండ్రులపైన కేసు వేశారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ కేసు విషయంలో ఈ ముగ్గురు జైల్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్గా ఈ మహిళ ప్రత్యక్షమైంది. ఈమె ఎక్కడికి పారిపోయిందో తెలుసా? తన బాయ్ ఫ్రెండ్తో కలిసి జీవించడానికి. గత 4 సంవత్సరాల నుంచి ఈమె తన బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఈమెను పెళ్లి చేసుకున్న కర్మకి ఆమె భర్త, అతని తల్లిదండ్రులు గత 4 సంవత్సరాల నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇలాంటి మహిళను ఎలా శిక్షిస్తే బాగుంటుంది? అందుకే మన దేశంలో మగవారిని సపోర్ట్ చేసే చట్టాలు కూడా రావాలి. చాలామంది మగవారు ఇదిగో ఇలాంటి ఆడవాళ్ళ చేతిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. గృహహింస కేవలం మహిళల మీదే కాదు, మగవారిపైన కూడా ఉంటుంది. మీలో ఎంతమంది దీనికి అగ్రి చేస్తారు? మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మీ ప్రకారం బెస్ట్ రాష్ట్రం ఏది? కింద కామెంట్లో చెప్పండి. నేనైతే సిక్కింని ది బెస్ట్ స్టేట్ అనుకుంటున్నాను. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సిక్కింలో ఉండే ప్రజలకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఈ సిక్కిం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 7,07,000 వరకు ఉంటుంది. సిక్కిం మన ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్, అంటే అక్కడ పండించే పంటల్లో ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయరు. ఇక మతాల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో 57.7% హిందువులు, 27.3% బుద్ధిస్టులు, 9.9% క్రిస్టియన్లు, కేవలం 1.6% ముస్లింలు మాత్రమే ఉన్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఎక్కువగా అల్లర్లు జరగవు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే సిక్కిం మన దేశంలో వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ స్టేట్. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మీ ప్రకారం మన దేశంలో బెస్ట్ స్టేట్ ఏది? హెడ్ మసాజ్ కారణంగా ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. yes, మీరు విన్నది నిజమే. హెడ్ మసాజ్ తో హార్ట్ స్ట్రోక్.
సాధారణంగా మీరు హెడ్ మసాజ్లు ఎక్కడ చేపిస్తారు? సెలూన్ షాప్స్లో, బ్యూటీ పార్లర్లో అయితే మీరు డేంజర్లో ఉన్నారు. మన మెడ భాగంలో కరోటిడ్ ఆర్టరీ అనే ఒక రక్తనాళం ఉంటుంది. ఇది రక్తాన్ని గుండె నుంచి బ్రెయిన్కి, బ్రెయిన్ నుంచి గుండెకు చేరుస్తుంది. సెలూన్ షాప్స్లో ఆర్ బ్యూటీ పార్లర్లో మసాజ్ చేసే వాళ్ళు హెడ్ మసాజ్ చేస్తూ మన తలని ఫోర్స్ఫుల్గా లెఫ్ట్ ఆర్ రైట్కి తిప్పుతారు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ఈ కరోటిడ్ ఆర్టరీ ఒక్కసారిగా బ్రేక్ అవ్వడం లేదా రప్చర్ అయి బ్లడ్ లీక్ అవ్వడం జరుగుతుంది. దాంతో మెదడుకు సరిపడ బ్లడ్ అందక మన కళ్ళు తిరగడం, సరిగా నడవలేకపోవడం జరిగి ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ మెడని ఫోర్స్ఫుల్గా తిప్పకండి. ఇక హెడ్ మసాజ్, బాడీ మసాజ్ల విషయానికి వస్తే కేవలం సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ దగ్గర మాత్రమే ఈ మసాజ్లు చేయించుకోండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ సైనికులను యుద్ధం చేయమని బార్డర్కి పంపిస్తే వాళ్ళు అక్కడ కూర్చొని అడల్ట్ వీడియోస్ చూస్తున్నారు. నార్త్ కొరియాలో ఎటువంటి రూల్స్ ఉంటాయో మీ అందరికీ తెలుసు. అక్కడ మగవారు అండ్ ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా హెయిర్ స్టైల్ చేయించుకోకూడదు. గవర్నమెంట్ ప్రకారం కొన్ని హెయిర్ స్టైల్స్ ఉంటాయి, వాటినే ఫాలో కావాలి. మోర్ ఇంపార్టెంట్లీ అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ అందరికీ ఉండదు. కేవలం గవర్నమెంట్లో ఉన్న హై అథారిటీస్కి మాత్రమే ఉంటుంది. అయితే రీసెంట్గా నార్త్ కొరియా నుంచి 10,000 మంది సైనికుల్ని రష్యా తరపున యుక్రెయిన్తో పోరాడేందుకు బార్డర్కి పంపించారు. అయితే ఈ సైనికులకు అక్కడ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ దొరకడంతో యుద్ధం చేయడం ఆపేసి వీళ్ళంతా అడల్ట్ వీడియోస్ చూడడంలో బిజీ అయిపోయారు. అండ్ అలాంటి వీడియోస్ని విపరీతంగా డౌన్లోడ్ చేస్తున్నారంట. ఈ నార్త్ కొరియా సైనికుల్ని యుక్రెయిన్ దేశంలోని ల్యాండ్ని క్యాప్చర్ చేయమంటే వీళ్ళు మాత్రం ఇదిగో ఇలాంటి వీడియోస్ని ఇంటర్నెట్ నుంచి క్యాప్చర్ చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది. అమెరికన్స్ కనిపెట్టిన ఈ అడల్ట్ వీడియోస్ యుద్ధంలో వెపన్స్ లాగా ఉపయోగపడతాయని ఎవరు కూడా ఊహించి ఉండరు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కేరళ మన దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం. కానీ చదువు అనేది సంస్కారం నేర్పదు, బిహేవియర్ని మార్చదు అని ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్దాయన ప్రూవ్ చేశాడు. ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీ కారణంగా రోడ్డుపై సైరన్ వేసి స్పీడ్గా వెళ్తుంటే ఈ పెద్ద మనిషి అంబులెన్స్కి దారి ఇవ్వకుండా కంటిన్యూగా 5-10 నిమిషాల వరకు రోడ్ బ్లాక్ చేశాడు. అంబులెన్స్ డ్రైవర్ ఎంత హార్న్ వేసినా వీడు దారి ఇవ్వలేదు. ఈ విషయం కేరళ గవర్నమెంట్ దాకా వెళ్ళింది. దాంతో వెంటనే అతని కార్ని ఐడెంటిఫై చేసి వీడిపై దాదాపు 2.5 లక్షల రూపాయల ఫైన్ విధించారు. అందుకే గైస్, మీరు రోడ్డుపై వెళ్తుంటే ఒకవేళ మీ వెనకాల అంబులెన్స్ ఉంటే మీరు ఎంత అర్జెంట్ పనిలో ఉన్నా పక్కకి తప్పుకొని ఖచ్చితంగా ఆ అంబులెన్స్కి దారివ్వండి. మీరు చేసే ఈ చిన్న పని ఆ అంబులెన్స్లో ఉండే వ్యక్తి ప్రాణాలని కాపాడగలదు. ఈ విషయం అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. మన హైదరాబాద్లోని స్ట్రీట్ ఫుడ్ మన కంట్రీ మొత్తంలోనే డేంజరస్ అండ్ అన్హైజెనిక్ స్ట్రీట్ ఫుడ్ అంట. ఈ విషయం నేను చెప్తుంది కాదు, సర్వే చెప్తుంది. మనం ఎక్కువ డబ్బులు పెట్టి పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి ఎందుకు వెళ్తాం? ఎందుకంటే వాళ్ళు హైజీన్ని మెయింటైన్ చేస్తూ ఫ్రెష్ ఫుడ్ని సర్వ్ చేస్తారు అని. కానీ గైస్, మన హైదరాబాద్లో ఉన్న టాప్ రెస్టారెంట్స్ కూడా హైజీన్ని ప్రాపర్గా ఫాలో కావట్లేదు. కుళ్ళిపోయిన చికెన్, కుళ్ళిపోయిన కూరగాయలతో ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ విషయం నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. రీసెంట్గా మన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు సడన్గా కొన్ని టాప్ రెస్టారెంట్స్ని చెక్ చేశారు. ఆమెకు మన హైదరాబాద్లోని టాప్ రెస్టారెంట్స్లో కూడా ఏమాత్రం నీట్గా లేని కిచెన్, కుళ్ళిపోయిన చికెన్, తినడానికి ఏమాత్రం పనికిరాని కూరగాయలు కనిపించాయంట. అందుకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే దయచేసి బయట ఫుడ్ని ఎక్కువగా తినకండి. ఎస్పెషల్లీ స్ట్రీట్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు మీకు నచ్చిన ఆహారాన్ని ఇంట్లోనే వండుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, మీలో మండి బిర్యానీని ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే అలాంటి రెస్టారెంట్సే తక్కువ నీట్గా ఉంటున్నాయి. అందుకే గైస్, మన హైదరాబాద్లో మీరు ఇప్పటి వరకు చూసిన వరస్ట్ రెస్టారెంట్ల పేర్లు, వాటి ఏరియాని కింద కామెంట్లో చెప్పండి. దాంతో ఇతరులు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. ఇది ఒక షాకింగ్ విషయం, జాగ్రత్తగా వినండి. ఉత్తరప్రదేశ్లోని ఒక ఫ్యామిలీలో అందరికీ ఒకేసారి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫ్యామిలీలో అందరికీ ఒకేసారి ఒకే రకమైన ఇన్ఫెక్షన్ రావడంతో ఎందుకు వాళ్ళకు అనుమానం వచ్చి వాళ్ళ కిచెన్లో సీసీ కెమెరా పెట్టారు. అప్పుడు వాళ్ళకు తెలిసిన షాకింగ్ విషయం ఏమిటంటే వాళ్ళ ఇంట్లో వంటలు వండే పని మనిషి ఆహారాన్ని తన యూరిన్ పోసి వండుతుంది. ఎస్, మీరు విన్నది నిజమే. వాళ్ళు తినే ఆహారంలో ఈ పని మనిషి తన యూరిన్ని పోస్తుంది. అలా ఎందుకు చేసామని అడిగితే ఆ ఇంటి మహిళా ఓనర్ నా పైన
ప్రతి చిన్న విషయానికి అరుస్తూ ఉంటుంది. అందుకే ఇలా చేశాను అని చెప్తుంది. అందుకే గైస్, ఒకవేళ మీ ఇంట్లో వంట చేయడానికి లేదా ఇతర పనులు చేయడానికి పని మనుషులు వస్తుంటే ఖచ్చితంగా మీ కిచెన్లో, ఇంటి హాల్లో సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేయండి. దాంతో అట్లీస్ట్ వాళ్ళలో భయం ఉంటుంది. ఇవాళ ఈమెకు కోపం వచ్చి యూరిన్ పోసింది, అదే విషం పోసి ఉంటే కంప్లీట్ ఫ్యామిలీయే పోయేది. ఇక్కడ ఈ హోల్ ఇన్సిడెంట్లో మీ ప్రకారం తప్పు ఎవరిది? యూరిన్ పోసిన పని మనిషిదా? ఆమెను చీటికి మాటికి తిట్టే ఆ ఇంటి మహిళా ఓనర్దా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఐజాక్ న్యూటన్. ఈ పేరు వినగానే మన మైండ్లో గ్రావిటీ గురించి కనిపెట్టిన శాస్త్రవేత్త, లా ఆఫ్ మోషన్స్ని కనిపెట్టిన శాస్త్రవేత్త అనుకుంటాం. కానీ ఈ న్యూటన్ ఒక కాపీ క్యాట్. ఇతను తను కనిపెట్టిన అనేక విషయాల్ని మన ఇండియా నుంచి కాపీ కొట్టాడు. ఉదాహరణకి గ్రావిటీ థియరీ, లా ఆఫ్ మోషన్స్, ఈవెన్ క్యాలిక్యులస్ని కూడా మన దేశ గ్రంథాల నుంచి కాపీ కొట్టాడు. ఈ విషయం చెప్తుంది నేను కాదు, స్వయంగా ఇంగ్లాండ్కి చెందిన మాంచెస్టర్ యూనివర్సిటీ సైంటిస్టులు. వీళ్ళ ప్రకారం న్యూటన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ లా ఆఫ్ మోషన్స్ని మన దేశంలోని కనద అనే మహర్షి 2200 సంవత్సరాల పూర్వం తను రాసిన వైశేషిక సూత్ర అనే బుక్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ న్యూటన్ ఆ మహర్షి చెప్పిన విషయాల్ని మక్కి సేమ్ కాపీ చేశాడు. ఇది ఫేక్ న్యూస్ కాదు, 100% ఫ్యాక్ట్. కావాలంటే మీరు సొంతంగా రీసెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆర్టికల్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఇంతకంటే గొప్ప గొప్ప విషయాలు, అడ్వాన్స్ టెక్నాలజీ మన హిందూ ధర్మంలో అనేకం దాగి ఉన్నాయి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉత్తరప్రదేశ్లో ఒక మహిళకి టాటూ వేయించుకున్న కారణంగా హెచ్ఐవి సోకింది. ఎస్, టాటూ వేయించుకోవడం ద్వారా హెచ్ఐవి సోకింది. టాటూ వేసే మెషిన్లో చాలా పదునైన సన్నటి సూదులు ఉంటాయి. అవి మన చర్మం పొరల్లోకి వెళ్ళి ఇంక్ని రిలీజ్ చేస్తాయి. అయితే ఒకరికి వాడిన ఈ నీడిల్స్ని మరొకరికి వాడకూడదు. ఒకవేళ వాడాల్సి వస్తే వాటిని స్టెరిలైజ్ చేయాలి. కానీ బయట రోడ్డు పైన టాటూ వేసే వాళ్ళు, చిన్న చిన్న టాటూ షాప్ వాళ్ళు దీన్ని పాటించరు. వాళ్ళు అందరికీ సేమ్ అవే నీడిల్స్ని వాడతారు. దాంతో ఒకరికి ఉన్న రోగాలు మరొకరికి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. ఈ మహిళకు వచ్చినట్టే అక్కడ టాటూ వేయించుకున్న చాలా మందికి హెచ్ఐవి వచ్చే ఉంటుంది. బహుశా వాళ్ళు ఇంకా టెస్ట్ చేయించుకోలేదు కావచ్చు. అందుకే గైస్, మ్యాక్సిమం టాటూస్ని అవాయిడ్ చేయండి. ఇఫ్ వేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వెరిఫైడ్ టాటూ స్టూడియోకి, హైజీన్ని పాటించే టాటూ స్టూడియోకి మాత్రమే వెళ్ళండి. లేదా మీకు హెచ్ఐవి, హెపటైటిస్ లాంటి పెద్ద పెద్ద వ్యాధులు రాక తప్పదు. ఈ విషయం టాటూ వేయించుకుని కూల్ అవుదాం అనుకుని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.